నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీలు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బహిష్కృత నేత రామకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ భాజపా నాయకుడు భానుకా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై వ్యక్తిగతంగా విమర్శల దాడి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఇతనిపై పలు చోట్ల కేసులు నమోదు కాగా భాజపా నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నప్పుడు కంటోన్మెంట్ వ్యాప్తంగా రామకృష్ణ చేసిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెలకు నిజామాబాద్ ఎంపీ అరవింద్కు మధ్య రామకృష్ణ వారి మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. భాజపా పార్టీలో చేరిన వెంటనే అనేక పదవులను అనుభవించిన రామకృష్ణ పార్టీని మోసం చేసి ద్రోహిగా మారాడని అన్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఎంపీ రాజేందర్ పై దుష్ప్రచారం చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను వేయడం సిగ్గుచేటను దుయ్యబట్టారు. నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న కాలంలో కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదించారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో త్వరలోనే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి భాగోతం బయటపెడతానని అన్నారు. కంటోన్మెంట్లో కార్యకర్తల బలంతో భాజపా పటిష్టంగా ఉందని, రామకృష్ణ మూలంగా భాజపాకు ఒరిగిందేమీ లేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసిన, అలాగే ప్రెస్ సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈటెల రాజేందర్ అన్నగారు ఒక తెరిసిన పుస్తకం, ప్రతి నిమిషం ప్రజలలో ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫిక్స్లు వెలువడం చాలా బాధాకరమైన విషయం. దానికి గాను ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఏకమై దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కంటోన్మెంట్ అంతా కూడా అందరం ఏకమైనందుకు అది కరెక్ట్గా ఎవరు చేసిర్రు అనేది ఈరోజు అది తేలడం జరిగింది. లేదంటే చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి ఎవరి మీదనో అబండాలు వేయడం అవి ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుండో అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇన్నాళ్ళకైనా పార్టీ వాటిని గుర్తించింది, అతను బయటపడడం జరిగింది, పార్టీ గుర్తించడం జరిగింది, ఎంబడే సస్పెండ్ చేయడం జరిగింది. దానికి గాను భారతీయ జనతా పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీల అంటే పార్టీకి పనిచేసే వ్యక్తులను గుర్తిస్తుంది పార్టీ, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తిస్తుంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అది మనం చూస్తలేదని అనుకుంటుంది, కానీ అన్ని పార్టీ గమనిస్తుంది. కాబట్టే ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఏదున్నా ఎవరమైనా పార్టీకి అనవసరంగా ఏమైనా మనము ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తే పార్టీ ఏమీ ఊకోదు, తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. మన పేద ప్రజల పెన్నిది, ప్రతి క్షణం ప్రజలలో ఉన్నటువంటి నాయకుడు, మోడీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యులుగా 4 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మా ఈటెల రాజేందర్ అన్న గారిని ఈరోజు తన మీద వ్యక్తిగతంగా ఈరోజు బ్యానర్లతో పోస్టర్లు దొంగచాటున రాత్రి 2 గంటలకు 3 గంటలకు వేసి పలు చోట్ల కట్టి అది ఎంపీల మధ్యలో చిచ్చు పెడదామని చూసినటువంటి వ్యక్తి, దేశ ద్రోహి కన్నా పెద్ద వీడో టెర్రరిస్ట్. ఎందుకంటే చక్కగా ఉన్నటువంటి కుటుంబాన్ని చీల్చడానికి అంటే మన భూభాగంలో కొంతమంది టెర్రరిస్టులు వచ్చి ఏ విధంగా చీల్చుదామని దృష్టిలో ఆ విధంగా చాలా దేశంలో మంచి పేరు తెస్తున్నటువంటి మోదీ గారు, ప్రపంచంలోనే మంచి పేరు తెస్తున్నటువంటి మోదీ గారి పార్టీని చీల్చాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు భారతీయ జనతా పార్టీలో 3 నెలలనే జైన్ అయిన 3 నెలలకే చాలా ఏ రోజు జెండా మోసింది లేదు. ఇలా చెప్తున్నారు 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము మోస్తున్నామని చెప్పి, ఇక్కడ చెప్తున్నారు 20 ఏళ్ళ నుండి వచ్చినామని చెప్తున్నారు. ఏ జెండా మోయనోడు అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఒక్కసారి 9 నెలల కోసం మీరు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీకు సేవ చేస్తా, ఆ తర్వాత మీకు ఇస్తా అని చెప్పి మిగతా 5 మెంబర్లకు ప్రామిస్ చేసి ప్రమాణం చేసి ఆ 5 మెంబర్లను మోసం చేసి నామినేటెడ్ మెంబర్గా 4 సంవత్సరాలు ఉన్నాడు. ఒక మెంబర్ అయితే నువ్వు పురుగుల పడి చనిపోతావు, దుర్మార్గుడిరా అని చెప్తే ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది, వ్యక్తిగత దూషణ చేయొద్దని. కానీ ఆ రోజు ఆయన బాధపడ్డది. గతంలో ఇంకొక మనిషి కేశవరెడ్డి రక్తం కక్కుని చనిపోతావు అన్నాడు, ఆ రోజు కూడా మేము ఖండిస్తున్నాం. అంటే వాళ్ళ బాధలు ఈరోజు మాకు అర్థమవుతుంది, ఏంది ఇంత బాధలా అని చెప్పేసి. 3 రోజులు నువ్వు 3 నెలలు జెండా మోసి జెండా మోసింది ఇక్కడ తెలియదు, జెండా పట్టుకుంది ఇక్కడ తెలియదు. 3 నెలలనే నీకు నా నామినేటెడ్ పదవి ఇచ్చినారు. ఆ నామినేటెడ్ పదవిని 1, 2, 3, 4 దఫాలు
రెన్యువల్ చేసినప్పుడు మళ్ళీ ఏ నాయకుడు అడగలేరు. ఎందుకు అడగలేరో నాకు అర్థం కాలే. అంటే వాళ్ళని అందరినీ మభ్యపెట్టడం. 5వసారి ఇచ్చినప్పుడు ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. అయ్యా, ఈ ఒక్క మనిషికే 5 ఏళ్ళు ఇస్తే ఎట్లా? ఆ 5 ఏళ్ళు ఆ ఒక్క పోస్టుతో పాటు రాష్ట్రంలో అత్యధికంగా ఒక చక్కటి పోస్టు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే పోస్టు, ఆ పోస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మనిషి నామినేటెడ్ మెంబరు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4 ఏళ్ళు. ఈ 2 పోస్టులు దాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్ప కానీ పార్టీకి చేసింది ఏమీ లేదు. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాం కదా. 1982కి వెళ్ళి ఉన్నటువంటి స్ట్రాంగ్ పార్టీ, 2 బోర్డు మెంబర్లు బీజేపీకి వెళ్ళి గెలిచినటువంటి ఇక్కడ బోర్డు మెంబర్గా గెలిచినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మేమందరం నచ్చి మెచ్చి వచ్చినటువంటి పార్టీ. 4 సంవత్సరాలు జెండా మోసిన తర్వాత మా గుర్తించింది. కానీ నువ్వు 3 నెలలకే నువ్వు దొంగతనంగా ఎవరు మోచేతులకు వాళ్ళు అది చేసి నువ్వు సీటు తెచ్చుకున్నావు. ఆ సీటును ఈరోజు నీ స్వార్థానికి, ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత 3 సంవత్సరాల నుండి నీ ఆస్తి 22 కోట్ల రూపాయలు ఆస్తులు నువ్వు కూడగట్టుకున్నావు. ఇవాళ అఫీషియల్గా నీకు బయట పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి, రేపటి నుండి చాలా వస్తాయి. కంటోన్మెంట్ 99% ప్రజలు శాంతంగా ఉన్నారు. మాకు తెలుసు, మాకు డైలీ మెసేజ్లు వస్తున్నాయి. ఈరోజు మీకు 100 మెసేజ్లు చూపెడతాం, ప్రూఫ్స్ ఇస్తాం. ఇవాళ ప్రశాంతంగా చాలా చక్కగా సంతోషపడతా ఉన్నారు. ఇది వారం రోజులకు ఇచ్చినటువంటిది, ఈయనకు ఇచ్చినటువంటిది కాదు, తక్షణమే అమలు. కానీ నీది చర్య నీ మీద ఇచ్చినందుకు ఇవ్వని చెప్పింది. కానీ శాశ్వతంగా లైఫ్ టైం దీన్ని తీయాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. మేమందరం గిట్ట రికమెండ్ చేస్తాం. ఇలాంటి ద్రోహికి ఇచ్చే ప్రసక్తి లేదు ఫ్యూచర్లో. ఎబ్బడున్నటువంటి నాయకులని ఎప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేటప్పుడు మెట్టు తొక్కి పైకి ఎట్లా పోతామో ఆ విధంగా ప్రతి ఒక్కరికి తొక్కి పైకి వస్తా అని చెప్పడం జరిగింది. ఇది ఎన్నోసార్లు చెప్పిండు. కానీ మా సత్యరెడ్డి గారు చెప్పినట్టు పొట్టోని పొడవుడు కొడితే పొడవుడిని పోచమ్మ కొట్టిందని చెప్పి ఈరోజు తన తవ్వుకున్న గొంతులో తానే పడ్డాడు. ఇవాళ బురద జల్లి ఎవరు బురద జల్లలే, ఇక్కడ మాఫింగ్ చేయలే, లేదు ఏదో దీన్ని గ్రాఫిక్ చేయలే. నువ్వే ఓపెన్గా వచ్చి నువ్వే పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి అయ్యా నేనే చేసినా ఒప్పుకున్న గంట లోపలనే నేను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి క్లియర్ ఉంది. శాశ్వత సభ్యత్వం గిట పోయేది ఖాయం. దీనిలో పోయే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దుర్మార్గులకు సహించేది లేదు. పార్టీ గైడ్లైన్స్ ఎవరు దాటినా, దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినా దాన్ని ఎవరి మీద చర్య తీసుకుంటాం. రాబోయే రోజులలో గత నామినేటెడ్ మెంబర్ను అడ్డు పెట్టుకొని అక్రమ ఆస్తులు, అక్రమ సంపాదన మీద కూడా మేము ఒక ఎంక్వైరీ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మాకు 50% మా చేతులకు చాలా మంది తెచ్చిచ్చినారు. అవన్నీ తీస్తాము. దానికి సంబంధించింది అంతా తీస్తాము. ఈరోజు 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నువ్వు ఈ 3 ఏళ్ళ చేసినావంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు గతంలో ఏముండే, ఈ రోజు ఏమున్నావు నీ పరిస్థితి? బీజేపీ పార్టీలోకి వచ్చాక ఇవాళ 2 మంత్రులకు నువ్వు అంటగడతా ఉన్నావు. నేను 2 మంత్రులకు, కేంద్ర మంత్రులకు ముద్దు సన్నిహితం ఉందని చెప్తా ఉన్నావు. కేవలం వాళ్ళని వాడుకుంటున్నావు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళకు గోతులు తవ్వుతున్నాను. వాళ్ళకు మంచి చక్కగా ఈరోజు మంచిగా పేరున్నటువంటి మంత్రులను ఈరోజు నువ్వు కేవలం నీ స్వార్థానికి వీళ్ళు తప్పు పట్టిస్తున్నావు. కాబట్టి తప్పకుండా చెప్తున్నాం, రేపు వదిలే ప్రసక్తి లేదు. ఇదే కాదు, రేపు 5 పోలీస్ స్టేషన్ల, ఆ తర్వాత గతంలో చేసిన అన్ని తప్పులు గిట ఏవేవి ఉన్నాయి అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. నిన్ననే రాత్రి ఒకటి సెన్సేషనల్ న్యూస్ వచ్చింది కాబట్టి ఇంకొక వారం లోపల అది కూడా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాధ కలిగినోనికి తెలుస్తుంది కదా, బాధ ఎవరికి పెట్టాదో, బాధ ఎవరికి వాళ్ళకి ఈయన వల్ల ఎవరికి బాధ అయిందో వాళ్ళు బయటకు వస్తారు కదా. నువ్వు నేను చెప్తే రారు వాళ్ళు ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆస్తి రూపంలో కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటకు వస్తారు కదా. ఎవరో మనం చెప్తే రారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గులను ఆ శిక్ష రక్షణ చేసేందుకు ఆ భగవంతుడే ఇక వద్దు, కంటోన్మెంట్లో అరాచకం ఎక్కువైంది కాబట్టి ఇలాంటి దారి వెతుక్కున్నందుకు ఆ దారిని ఓపెన్ చేసినందుకే ఈరోజు అరెస్ట్ అయ్యింది. ఇవాళ పార్లమెంట్ సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టడానికి, బీసీ నాయకుల మధ్యలో చిచ్చు పెట్టడానికి, అదేవిధంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని రేపు రాష్ట్రంలో రాకుండా చేయడానికి ఇలాంటి ఏ పార్టీతో నువ్వు చేయడానికి చేస్తున్నావు? ఇలా నీ స్వార్థం ఏంది? నీకు ఒకవేళ రాలేదంటే దానికి ఇంకో పైకి ఇవాళ ఇంత అయినా ఇంతమంది సీనియర్లను కాదని నీకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చినారే, ఉన్న 3 పోస్టులను పక్క పెట్టి నీకు ఇచ్చినారు.
అయినా ఏం లాభం, నువ్వు ఇలాంటి దుర్మార్గం పనులు చేయాలి అంటే ఇలాంటి పనుల కోసం నీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చినారు? నువ్వు చక్కగా పార్టీని సీదా తీసుకోతాను. ఇవాళ క్లియర్గా గణేష్ గారిని ఎమ్మెల్యే టికెట్ విషయంలో నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు రేపు ఓపెన్గా బయట వస్తుంది. గణేష్ దగ్గర నీకు ఇవాళ బీఫామ్ పట్టుకొని వచ్చి ఇచ్చినారని ఇప్పుడు అడిగింది కదా, ఆ బీఫామ్ తెచ్చినందుకు నువ్వు గణేష్ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు వ్యక్తిగతంగా ఏ నాయకులకు తెలియకుండా? రేపు గణేష్ గారితో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఓపెన్గా చెప్పిస్తాం మేము. ఎందుకంటే ఈ విధంగా నువ్వు టికెట్ను అమ్ముకున్నావు, గెలిచే వ్యక్తిని నమ్మక ద్రోహం చేసినావు. పార్టీ ఫండ్ ఇస్తే పార్టీ ఫండ్ తోటి కార్యకర్తలకు ఎక్కడైతే దానికి అవసరాలకు వాడుకోవాలి, బ్యానర్లు ఫ్లెక్సీలకు పార్టీని ముందుకు తీసుకోవాలి అనే దాని మీద పార్టీ ఫండ్ను నువ్వు తీసేసుకున్నావు. వాను నమ్మక ద్రోహం చేసి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తోటి రాత్రి చేతులు కలిపి మన భారతీయ జనతా పార్టీ రాకుండా చేసినాం. తర్వాత రెండో పార్టీ వంశతిలక్ గారు 3 రోజుల ముందు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి రాత్రి వంశతిలక్ గారు ఓడిపోతారు కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీకి చేస్తామని చెప్పడం జరిగింది. అది తప్పు. తప్పకుండా మన క్యాండిడేట్ గెలిచాడన్నా కానీ ఆయన మోసంగా పోయి మళ్ళీ అర్ధరాత్రి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక మహిళకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి గోతులు తీసే వ్యక్తి మనకు ఇవాళ ఓపెన్గా కనబడ్డది కదా. ఇవాళ ఏ ఒక్కరు తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇతన సౌమ్యుడు అసలు ఆయన వరకు ఆయన పనిచేసుకొని పోయే నాయకుడి మీద ఫ్లెక్సీలు కట్టడం, పోలీస్ డిపార్ట్మెంట్ పోయినా, ప్రెస్ డిపార్ట్మెంట్ ప్రెస్ వాళ్ళ దగ్గర పోయినా, మామూలు జనం దగ్గర పోయినా ప్రతి ఒక్కరు ఇదే చెప్తా ఉన్నారు, అరే ఈటల రాజేందర్ మీద ఏందయ్యా కట్టేది, ఆయనకేం అవసరం ఇదంతా ఈటల రాజేందర్ గారికి. ఈటల రాజేందర్ గారు ప్రతినిత్యం ప్రతిరోజు మోదీ గారిని తలవకుండా ఉన్నాడు. ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో 4 లక్షల మెజార్టీతో గెలిచినని చెప్తా ఉన్నాడు. ఏ రోజు నా సొంతంగా కానీ, నా కులాం కానీ, నా బీసీ వర్గం అని కానీ ఏది చెప్పలే. ప్రతినిత్యం ప్రతిరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వల్ల నేను గెలిచినా అని చెప్పడం జరిగింది. కానీ వ్యక్తిగతంగా నేనే గెలిచినా, నా పేరు మీదనే గెలిచినా అని ఏ రోజు ఎక్కడ ఏ రోజు ఏ కోణంలో చెప్పలేడు. కాబట్టి అలాంటి ఫ్లెక్సీలు కట్టినందుకు ఈరోజు మేము 6 కేసులు పెట్టినాం. 6లో 1 కేసు ప్రూవ్ అయింది, ఇంకా 5 కేసులు ఉన్నాయి. ఈ 5 కేసులు 2-3 రోజులలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా కొత్త నిజాలు బయటికి తీస్తారు, కొత్త నిజాలు బయటికి తీస్తారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద. ఆ నిజాలు ఏందో బయటికి తీయాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఒక వ్యక్తి ఉన్నా పోయినా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు చెప్తా ఉన్నారు, పార్టీ సిద్ధాంతము, పార్టీ క్రమశిక్షణ, పార్టీ గైడ్లైన్స్ మీద పనిచేస్తా అంటున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మేము కోల్పోయినటువంటి అసెంబ్లీ సీటు కానీ మళ్ళీ సెకండ్గా బోనస్గా ఎంపీ టికెట్, ఎంపీ మీద పోటీ చేసేటువంటి మా ఈటల రాజేందర్ గారి పెద్ద ఎత్తున గెలిపిస్తాం. ఇటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ 2 సీట్లతో పాటు తెలంగాణలో రాష్ట్రం చేయడానికి రాష్ట్రం తెస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో మీకు చెప్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై. ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా మీడియా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే, దొంగ ఫ్లెక్సీలు ఒక నిజాయితీ గల నాయకుని పైన వేయడం. మరి రకరకాలుగా మా కుటుంబ సభ్యులు మాట్లాడడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, వారు ఈ తెలంగాణ ప్రజానికానికే ఒక శక్తి. ఈటల రాజేందర్ అన్న పార్టీలకు అతీతంగా అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మలిదశ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ అనేక దఫాల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్నెన పొంది 2 సార్లు మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఆయన. మరి వారు బీజేపీ పార్టీలో మోడీ గారి ఆహ్వానం మేరకు
వారు బీజేపీ పార్టీలో చేరిండ్రు, వారికి అవకాశం దొరికింది. పార్లమెంటు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సభ్యునిగా ప్రజలు ఆదరించి వారిని గెలిపించిండ్రు. అత్యధిక మెజారిటీతో కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వారే గెలిచిండ్రు. మరి అటువంటి నాయకుని పైన ఏదైతే ఫ్లెక్సీలు వేసినాయో ఆ ఫ్లెక్సీలు వేయడం చాలా తప్పు, దుర్మార్గం. ఆ ఫ్లెక్సీలు వేసినోడు నా అన్న అయినా నా తమ్ముడైనా తప్పే. ఇది 100% ఇది మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మన పార్టీలో ఉండి మన నాయకుని పైన ఫ్లెక్సీలు వేయడం అనేది చాలా తప్పు. ఈటల రాజేందర్ గారు ఒక ప్రజానాయకుడు, ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల గురించి పరిష్కారం చేసే నాయకుడు. మళ్ళీ అటువంటి నాయకుని పైన ఇటువంటి ఫ్లెక్సీలు వేయడం, మరి అది వేయడానికి మనకు మనసు కూడా ఎట్లొచ్చిందో వేసిన వారికి అది చాలా బాధాకరం. మరి ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఇమీడియట్గా ఈ యొక్క తప్పుని ఇమీడియట్గా వారు ఖండించి వారిని బర్తరాఫ్ చేయడం, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని బర్తరాఫ్ చేయడం జె రామకృష్ణ గారిని ఎంతో హర్షణీయం. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ అయిన కొన్ని గంటల వ్యవధిలో వారిని బర్తరాఫ్ చేయడం జరిగింది. మరి ఈ రోజులలో భర్త చనిపోతే భార్య బతుకుతలేదా, భార్య చనిపోతే భర్త బతుకుతలేడా? అట్లా ఒక నాయకుడు తప్పు చేసిండు కాబట్టి ఆయన వెళ్ళిపోతే ఆయనని పార్టీ తీసేస్తే ఏదో బీజేపీ పార్టీకి ఏదో ఏమవుతుందో అది కాదు. బీజేపీ పార్టీ గరీబోళ్ళ పార్టీ, కార్యకర్తల అండదండలతో ఉన్న పార్టీ. కార్యకర్తలు అందరూ బీజేపీ పార్టీతోనే ఉంటారు, నాయకులతో ఉండరు. బీజేపీ పార్టీ వేరే పార్టీల కార్యకర్తలు ఎట్లా అంటే వారి యొక్క నాయకుడు వేరే పార్టీలు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ బీజేపీ పార్టీలో కార్యకర్తలు బీజేపీ పార్టీలనే ఉంటారు, బీజేపీ పార్టీకే పనిచేస్తారు. ఈ యొక్క వ్యక్తి కానీ నాయకుని కానీ పనిచేయరు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు వేసిన విషయంలో ఏ పార్టీ వాళ్ళైనా, ఎటువంటి రాజకీయ పార్టీ అయినా ఇటువంటి సన్నివేశాలు జరగవు. అది దురదృష్టకరం. మా పార్టీలో జరిగింది, చాలా బాధాకరం. కాబట్టి ఏది జరిగినా మన గుంత మనం దవ్వుకున్నట్టు ఇది జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా పార్టీ గైడ్ లైన్స్లో మేము ఉంటాము. అంతేగాని పార్టీ గైడ్ లైన్స్ని ఎవరైనా అతిక్రమిస్తే వారికి చర్యలు తప్పవనేది మీరందరూ మీ కళ్ళారా చూసిండ్రు, విన్నారు. కాబట్టి ఇది తప్పు, ముమ్మాటికే తప్పు. భారత్ మాతాకి జై. ఈరోజు బీజేపీ నర్మదా గారు, మన సీనియర్ లీడర్స్ అందరికీ, మన కార్యకర్తలకి అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మన ప్రియతమ నాయకుడు, మన బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్గా ఏదైతే ఎఫ్ఐఆర్ కాగలనే ఎవరైతే మన భారతీయ జనతా పార్టీని, దాంతోపాటు మన స్థానిక ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారిని దూషిస్తూ కటౌట్లు పెట్టి మొత్తం తెలంగాణలో, మొత్తం సికింద్రాబాద్లో కూడా పెట్టి అంతా మొత్తం డిఫరెంట్గా రాతలు రాస్తూ ఆయనని మొత్తం కించపరచాలని చూడడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా పోలీసు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేయగానే ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లోనే మన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఏమనుకుంటున్నారు రామకృష్ణ గారు, మీరు ఈటల రాజేందర్ గారు అంటే ఒక సింపుల్ ఎంపీ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి ఇప్పటి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఉండి కొట్లాడి తన తెలంగాణని సపరేట్ చేయడం జరిగింది. తెలంగాణను సపరేట్ చేస్తూ అందరు ఉద్యమ నాయకులందరినీ కూడా సొంత డబ్బులతోని బెయిల్ ఉన్నా కూడా బెయిల్ తీసుకొచ్చి తెలంగాణను తేవడం తెచ్చిండు. తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయన 2 మంత్రి పదవులు చేయడం జరిగింది. 2 మంత్రి పదవుల్లో కూడా తను కరోనా పీరియడ్లో కూడా ఏ మంత్రి అయినా కానీ ఏ ఎమ్మెల్యే కూడా రోడ్ల మీదకి రాలేదు. అలాంటి పీరియడ్లో కూడా మొత్తం రోడ్ల మీద వచ్చి ప్రజలందరినీ ఆదుకున్న వ్యక్తి. అంటే ఏంది, ప్రతి తెలంగాణ ముద్దు బిడ్డకు తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్. అట్లాంటి ఈటల రాజేందర్ వ్యక్తిని మీరు మన పార్టీ బీజేపీ పార్టీ మీకు 2 సార్లు నామినేటెడ్ మెంబర్ ఇవ్వడం జరిగింది. 4 సార్లు మొత్తం 4 సార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పార్టీకి మీరు ఇంత కూడా న్యాయం చేసిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ అంత స్థానం ఉన్న వ్యక్తి కంటోన్మెంట్లో కూడా నీకు ఎంత పొజిషన్ ఇచ్చింది, కంటోన్మెంట్లో కూడా పార్టీ ఎంత పొజిషన్ నీకు ఇచ్చింది, అయినా కానీ ఇంత కూడా ఆలోచించకుండా పార్టీ పరువు తీసేటట్టు
పార్టీ పౌరు తీసేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడతావా? ఫ్లెక్సీలు పెట్టి అవమానం చేసినావు. మాకు ఏం కాదు, మా కార్యకర్తలు అందరం మేమందరం ఒక్క వ్యక్తి లేకున్నా కానీ ఏం ఫరక్ పడదు, మేము లేకున్నా ఏం పడదు, ఎవరు లేకున్నా పర్లేదు. పార్టీ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది, కంటోన్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. మేమందరం కూడా మా పార్టీ ఏం చెప్తుందో, మా నాయకుడు ఏం చెప్తాడో దానికి మేము కంప్లీట్ ఇంత కూడా డిఫరెన్సెస్ లేకుండా మేము నడిపిస్తాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఏదైతే 15 రోజుల నుంచి ఈ ఫ్లెక్స్లో ఏదైతే మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు ఆయన అగెనెస్ట్గా ఏదైతే మ్యాటర్ రాసి ఫ్లెక్స్లు పెట్టడం జరిగిందో దానికి ఆల్రెడీ ఎక్కడెక్కడైతే పెట్టినో ఫ్లెక్స్లు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటికి మనకి ఎవరు అనేది తెలియదు, మనం అపోజిషన్ పార్టీ చేసిందా ఎవరు చేసిందా అన్నది మనం తెలియదు కాబట్టి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోలీస్ స్టేషన్లో ఇమీడియట్లీ బీజేపీ వాళ్ళందరికీ యాక్షన్ తీసుకొని ఈ విధంగా ఈ పేరు చర్చకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మా అధిష్టానం, మా ఎంపీ గారు, అట్లాగే జిల్లా పార్టీ, స్టేట్ పార్టీ కూడా దీన్ని పరిధిలో తీసుకుని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా మీకు తెలిసిన విషయమే ఇట్లా ఇమీడియట్గా నోటీస్ పంపించడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉండం. మా భారతీయ జనతా పార్టీ కంట్రోల్మెంట్లో అదే విధంగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. అది అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే ఏదో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, అది ఖాయం, ఎవరైనా కానీ. ఇప్పుడు మా శంకరం చెప్పిన లైన్ దాటిన వాళ్ళకి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మేము ఎటువంటి మాకు ఒక నాయకుడు పోయిందని చెప్పి మేము ఎటుదాన్ని ఇది కాలేదు, డిసప్పాయింట్ కాలేదు. ఇంకా ముందు ఇంకా కార్యకర్తలు విధానంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇది మా అధిష్టానం చూసుకుంటుంది. ఆల్రెడీ ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. మా నిర్ణయం కాదు, స్టేట్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది మేము అందరం కట్టుబడి ఉన్నాము. దానికి ముందుకు కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్మెంట్లో ఈసారి మాత్రం మళ్ళీ ఎమ్మెల్యే సీట్ పక్కా కొడదామని మేము ప్రణాళిక చేస్తున్నాం. మీడియా మిత్రులకందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే అందరికి తెలిసిన విషయమే. గత వారం రోజుల నుంచి కూడా ప్రెస్లో వస్తుంది. ఇమ్మీడియట్ ఆ సంఘటన మన పార్లమెంట్ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదైతే ఫ్లెక్సీలు కట్టిరో ఆ ఫ్లెక్సీలలో ఎంపీ గారికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. అవన్నీ చూసిన వెంటనే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ కాగానే మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి పార్టీలకి ప్రైమరీ మెంబర్షిప్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యన కొందరు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా బీఆర్ఎస్ నాయకులారా, మీ టీఆర్ఎస్ గురించి మాట్లాడండి, మా గురించి ఎందుకు మాట్లాడతారు? మా పని మేము చేసుకుంటాం, మా సొంత పని, మా పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్ ఇది. మేము ఎట్లా సరిదిద్దుకోవాలో దిద్దుకుంటాం. ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇది. ఆ క్రమశిక్షణ బట్టే మనం ఇప్పుడు క్రమశిక్షణ తప్పిండు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకో అందరికి కూడా ఇది చేయక పార్టీ లైన్ దాటినంటే క్రమశిక్షణకు గురిగాక తప్పదు. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి, పార్టీ లైన్ దాటొద్దు. ఇది అందరికీ గుణపాఠం, అందరం కూడా మనం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలను భవిష్యత్తులో కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు, మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉండాలి అనేసి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.